సో ఆ సినిమా చూసినాక పార్ట్ 2 గురించి చాలా మంది ఏగర్లీ వెయిట్ చేస్తారు. సో ఈ బ్రో మంచి టాపిక్ తీసుకొచ్చా బ్రో. ఆ జానర్ లో ఉంటుంది సినిమా, ఆ జానర్ లో ఉంటుంది సినిమా. అంటే వెట్రిమారన్ గారు అంత గొప్పగా సినిమా తీసామని నేను చెప్పట్లేదు, కంపారిజన్స్ చేయట్లేదు నేను. కానీ ఆడియన్స్ కి చెప్తున్నాను, మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి ఆ జానర్ లో ఉంటుంది సినిమా. సో బెడా చెన్నైలో చాలా మంచి పేరు వచ్చింది, అంటే ధనుష్ తో పాటు ఇంకో క్యారెక్టర్ మంచి పేరు వచ్చింది. సో అలా ఇందులో విశ్వక్ తో పాటు మిగతా విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, గోపరాజు రమణ, ఈ నలుగురిని ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుంటాం. అండ్ విశ్వక్ గారు ఈ సినిమా తర్వాత మీరు ఇప్పటివరకు ఏది పార్ట్ 2లో సీక్వెల్ లో చేయలేదు. సో హిట్ ఫ్రాంచైజ్ అనౌన్స్ చేశారు కానీ అందులో వేరే హీరో చేశారు, అభిషేక్ గారు. సో ఈ సినిమాకి ఏమైనా సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు బాగా రన్ అవుతుంది కదా సీక్వెల్స్. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అండ్ సీక్వెల్ నేనే ఉంటాను. యాక్చువల్గా ఈ కథ డైరెక్టర్ గారికి కొంచెం గ్యాప్ వచ్చింది, ఈ సినిమా ముందు కొద్దిగా గ్యాప్ వచ్చింది. అండ్ ఈ కథ కూడా కొన్ని వేరే ప్రొడక్షన్ జరిగి వచ్చింది. అండ్ డైరెక్టర్ ఏ రకంగా చూసినా సరే ఒక కాన్ఫిడెన్స్ డైరెక్టర్ మీద నుంచి చేసిన సినిమా ఇది. ఎలా ఎందుకన్నా యాక్చువల్లీ ఒక నా మంచి ఫ్రెండ్ అయిన ఒక హీరోతో పీపుల్స్ మీడియాలో సినిమా చేద్దాం అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ జరగల. అది జరగనప్పుడు చైతన్య మా డైరెక్టర్ గారు శిష్యుడు కాబట్టి డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇట్లా అయిందని, కానీ డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి కథ విను, నేను మనకు నచ్చితే చేద్దామన్నా. నేను కథ విన్నాను, కొత్త జోనర్లో ఉంది, మనం ఈ మధ్యకాలంలో ట్రై చేయలేదు ఈ సినిమా అని విన్నాము. చేసి ఇమీడియట్గా ఒకసారి నేను వినగానే విశ్వకి ఫోన్ చేశాను, నేను విశ్వ ఒక కథ విన్నాను కానీ ఆంధ్ర సైడ్ సినిమా ఒకసారి విను చూడు, ఇప్పుడు నువ్వు ట్రై చేయలేదు అన్నాను. వినగానే తను బాగా ఎక్సైట్ అయ్యాడు. చైతన్య గారితో ఎందుకంటే ముందు సినిమా కూడా అంటే నాకు తెలిసినప్పుడు నితిన్తో సినిమా తీసినప్పుడు జరుగుతున్నప్పుడు కలిసారో, దానికి ముందు కూడా చేతు తెలుసో నాకు తెలియదు సార్కి. నేను ఇండస్ట్రీలో కొంచెం యాక్టివ్ అయిన అనించి కాబట్టి ఆ టైంలో ఒక సాంగ్ రాయించారు చేతులతో లిరిసిస్ట్ కాబట్టి. సో అప్పటి నుంచి క్లోజ్ అనుకుంటున్నాను, మరి నాకు గుర్తున్నంత వరకు అయితే. అంటే అప్పటి నుంచి సెప్టెంబర్ 27th లక్కీ భాస్కర్ రిలీజ్ అని పెట్టారు కదా, కానీ అదే రోజు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కదా ఓజీ వస్తే మనం ఎందుకు వస్తామండి? కళ్యాణ్ గారి సినిమా మా సినిమా కింద లెక్క కదా, అది మాకు తెలీదు. మీరు ఎంతమందికి